సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏమిస్తానని వాగ్దానం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఒకసారి అందరూ 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఏమిస్తానని వాగ్దానం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి దేవుడు తీసుకుని వెళ్తానన్నాడు. అది ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా అని అడుగుతున్నానండి. ఇచ్చాడు. వీళ్ళు పొందుకున్నారా? లేదు. దేవుడు ఇచ్చాడు, పొందుకున్న వాళ్ళు ఇద్దరే పోయారా. మిగిలిన వారు అందరూ కూడా వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. ఏలీ కుటుంబానికి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం విషయంలో వారు పిల్లరా దేవుణ్ణి ఘనపరచనందున, దేవునికి అనుకూలంగా జీవించనందున, దేవుని నామానికి మహిమ తేవాల్సిన దేవుని వారు దేవుడి నామానికి అవమానం తెచ్చేవారిగా ప్రవర్తించారు గనక దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు పోగొట్టుకున్నారు, కోల్పోయారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. పిల్లరా వీళ్ళు కానానికి దేవుడు తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు. పిల్లరా అయితే కానాను కోల్పోయారు. ఎందుకు వారు వాగ్దానం దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు? ఈరోజు వాక్యం ఉంటున్న సంగమ, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అని అంటే, ఇశ్రాయేలీయులు ఎందుకు పొందుకోలేకపోయారో కొంచెం మనకు అర్థమైతే మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో ఆ సంగతి మనకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలలో సర్వ సమాజంలో నుండి ప్రజలందరూ కూడా ఎలుగెత్తి కేకలు వేశారంట. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల మీద సనుగుకున్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కలిసి ఎలుగెత్తి కేకలేస్తున్నారట, ఆ ఎలుగెత్తి ఏడుస్తున్నారట. కొందరు మోషే అహరోనుల మీద సనుక్కుంటున్నారట. పిల్లరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 3 గుంపులు అయిపోయారండి. అందులో ఒక గుంపు వాళ్ళందరూ కేకలేస్తున్నారు, ఇంకో గుంపు వాళ్ళందరూ ఘోరంగా గగ్గోలు పెట్టి ఏడ్చేస్తున్నారండి. అరగంట గంట కాదండి, ఆల్ నైటే, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. ఇంకో గుంపు వాళ్ళు పనిలో పనిగా నాయకులైనటువంటి మోషే అహరోనుల మీద సనుక్కుంటున్నారు. ఇలాగా చాలా రాద్ధాంతం జరుగుతూ ఉంది అక్కడ. ఇంతకీ వాళ్ళకి ఏమైంది చెప్పండి? వాళ్ళకి ఏమైంది? ఏమీ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, వాళ్ళకి ఏమైందని అలా ఏడుస్తున్నారు? ఏమైందని వారు అరుస్తున్నారు? ఏమైందని వారు సనుక్కుంటున్నారు అని అంటే, వాస్తవానికి అక్కడ ఏదో ఘోరమైన సంఘటన జరిగి ఉండాలా కదండి. జరిగితేనే కదండి రాత్రి అంతా ఏడిసి కేకలేశారు. ఇంత జరుగుతున్నది అంటే అక్కడ ఏదో అయి ఉండాలి. కానీ నన్ను అడగడం కాదు, మీరు బైబిల్ చూస్తే అక్కడ ఏమీ జరగలేదు. దేవునికి స్తోత్రం. రాబోతున్న దినాలలో జరగబోతుంది అని ఒక 10 మంది చెప్పారు, అంతే. వీళ్ళు మొదలెట్టారు. ఎప్పుడు జరగబోతుంది ఇది? రాబోతున్న దినములలో జరగబోతుంది, ఇలా జరగవచ్చు అని ఒక 10 మంది చెప్పారు, అంతే. వీళ్ళ రాత్రే స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ ఎవరు అని అంటే ఇశ్రాయేలీలు. సిగ్గు అనిపిస్తుందా మనకి? సిగ్గుండాలి వాళ్ళకి. ఎవరు ఏడుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు అసలు ఎలా ఉండాలి అని అంటే దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి వారు దేవుని పక్షంగా ఉన్నారు కనుక ధైర్యాన్ని కలిగి ఉండాలి. ధైర్యానికి మారు పేరు దేవుని బిడ్డలు. అవునా కదా? దేవుని బిడ్డలందరూ ఎలా ఉండాలి? ధైర్యానికి. భయం ముందు పుట్టింది, ఆ తర్వాత నేను పుట్టానని ఒక్కొక్కరు అంటూ ఉంటారు. అలా ఉండకూడదు. మనం పిరికివారు కాదు దేవుని బిడ్డలు. పిల్లరా ప్రతి దాని విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవారు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యంగా ఉండేవారు, విశ్వాసాన్ని పెంపొందింపజేసుకునేవారు. పిల్లరా అలాంటి ఆ స్థితిలో ఉండాల్సిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడి నామానికి అవమానం తెచ్చే విధంగా వీరు కేకలేస్తున్నారండి.
దేవుడి నామానికి మహిమ రావాల్సినటువంటి స్థలంలో ఆయనకు అవమానం చేస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుని బిడ్డలు అనవసరంగా ఆయన ఆరాటపడితే, కంగారు పడితే, భయపడిపోతే అది దేవుడికి అవమానమే. ఎందుకనంటే దేవుడు పిల్లలు అనుకుంటాడు, నా బిడ్డలైన వారు నేను లేననుకొని, నేను కార్యం చేయననుకొని ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. అందుకే పిరికివారు అందరూ అగ్నిగుణంలో పడతారని ప్రకటన గ్రంథంలో రాశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పిరికివారు కూడా ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు వీళ్ళు పిరికోళ్ళే కాదా? 12 మందిని పంపితే 10 మంది అన్నారట. అక్కడ ఏంటి ఎక్కడ పంపారంటే, వీళ్ళు ప్రయాణం చేసి వెళ్తున్నారు. వెళ్ళే దారిలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు చూసిరండి, వేగు చూసి వచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితులను గమనించి, వాళ్ళు కత్తులతో ఉన్నారా, మనము కత్తులతో వెళ్దాం. వాళ్ళు ఆయుధాలు లేకుండా ఉన్నారా, మనం కూడా ఆయుధాలు లేకుండా వెళ్దాం. కనుక మనం ఎలా ఆయత్తపడి వెళ్ళాలో ఒక ప్లాన్ కావాలి కదా అని చెప్పి మోషే గారు ఎదురుగా ఉన్న పట్టణానికి వెళ్ళి చూసి రమ్మంటే వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి చూసి వచ్చి, అక్కడ నెఫీలీయులు ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు ఒక్కడు మన వారిని 100 మందిని కొడతారు, వాళ్ళు నాకు తెలిసి మనుషులను తినేసి రాక్షసుల్లా కనబడుతున్నారు అన్నాడు ఇంకొకడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు మానవులను తినేసేటువంటి వాళ్ళు ఎలా కనపడుతున్నారు. ఇవన్నీ చెప్పగానే వీళ్ళు మొదలెట్టారండి. పిల్లరా, అక్కడ 3 గుంపులు అన్నాను. ఒక గుంపేమో కేకలేసే గుంపు, రెండో గుంపేమో ఏడ్చే గుంపు, మూడో వాళ్ళేమో ఇంక ఇదే అదనుగా ఏమీ తెలుసుకోకుండా వెంటనే సనుక్కునేటువంటి గుంపు. పిల్లరా, 4వ గుంపు కూడా ఉంది. అయితే ఆ గుంపులో ఎక్కువ మంది లేరండి, 2 ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 4వ గుంపులో 2 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కాలేబు, యెహోషువ. ఈ 4వ గుంపు వాళ్ళు 3 గుంపులని మీరు అరవకండి, కేకలేయకండి, మీరేమో ఏడవకండి, మీరు సనుక్కోకండి, అలా జరగదు, అలా ఏమీ కంగారు పడకండి అని వీళ్ళిద్దరూ చెప్తుంటే వీళ్ళిద్దరిని చంపేయడానికి పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేరటండి వాళ్ళందరూ. దేవుడు ఆ సమయంలో తన రక్షణ కవచా నుంచి కాపాడకపోతే ఏం చేసిన వీళ్ళిద్దరిని? ఓదార్చే వాళ్ళని చంపేసిన అనమాట అండి. అరుతున్న వాళ్ళందరినీ అరవనెత్తున్నారండి, ఏడుతున్న వాళ్ళందరినీ ఏడవనెత్తున్నారండి, సనుక్కునే వాళ్ళందరినీ సనగనెత్తున్నారు, ఓదార్చే వాళ్ళు మాత్రం చంపేస్తానంటున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎవరు? ఇజ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. అనగా దేవుని ప్రజలు, వాక్యం తెలిసిన వారు, పిల్లలు దేవుని యొక్క ఆలోచనను ఎరిగిన వారు, దేవుడు ఎలాంటి వాడో పిల్లలు నిజమైన అవగాహన కలిగిన వారు, అనేక సంవత్సరాలు దేవుని వాక్యాన్ని విన్నవారు, దేవునితో నడిచినటువంటి వారు. అంత మాత్రమే కాకుండా 420 సంవత్సరాలు నలిగిపోయిన తర్వాత దేవుడు వారిని విడిపించి పిల్లలు అద్భుతాల గుండా నడిపిస్తుంటే నడిపించబడుతున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో చేసిన కార్యాలు కాదు, అప్పుడప్పుడే ఐగుప్తు నుంచి బయటికి రాగానే ఎర్ర సముద్రం, ఎలా టెన్షన్ పడిపోయారు, పాయలు చేశాడు, అబ్బా దేవుడు ఎంత గొప్పోడు అన్నారు. పిల్లరా, అక్కడే జరిగిన కార్యం. ఆ తర్వాత వస్తూ ఉంటే ఎడారిలో నీళ్లు కావలసి వచ్చింది. పిల్లరా, నీళ్లు బండలో నుంచి రప్పించి వారి దాహాన్ని తీర్చాడు. ఆహారం కావలసి వచ్చింది, పరలోకపు దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు పెట్టాడు. పిల్లరా, అంత మాత్రమే కాకుండా వాళ్ళకి మాంసం మీద కూడా కోరిక పుట్టిందండి. పురోడి పెట్టలను రప్పించాడు, వాళ్ళ యొక్క ఆశను దేవుడు తీర్చాడు. పిల్లరా, చీకట్లో ఎలా నడవాలనుకుంటే అగ్ని స్తంభాన్ని ముందు పెట్టి ఆ రాత్రి ఎక్కడా కూడా చీకటి లేకుండా వెలుగులో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. పగల ఎండతో ఎడారిలో మేము ఎలా నడవగలం అని పిల్లరా అలసిపోతున్నప్పుడు మేఘాలను పంపించి దేవుడు వారిని నీడనిచ్చి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి క్షణం కూడా దేవుడు ఎక్కడ వాళ్ళని వదలకుండా వాళ్ళని తీసుకొని వెళుతున్నాడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రమంలో దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాం, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, ఉపకారం చేశాడనే కృతజ్ఞత, దేవుని ఘనపరచాలనేటువంటి ఇంకిత జ్ఞానం పిల్లరా ఒక్క దేవుని బిడ్డకు కూడా లేకపోగా దేవుడు ఇలాంటి వారిని ఏం చేశాడు తెలుసా? వాగ్దాన దేశానికి వెళ్లకుండా వారిని దేవుడు విడిచిపెట్టాడు. పిల్లరా, ఇశ్రాయేలీల కోసం బైబిల్ గ్రంథం చెప్తుంది, వారు అలిసి మార్గ మధ్యములో కూలిపోయిరి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఏమైపోయారంట? కూలిపోవడం ఏంటండి బాబు? ఏదైనా బిల్డింగ్ కూలిపోయింది, లేకపోతే అది కూలిపోయింది, ఇది కూలిపోయింది అంటాం, కానీ ఎవరు కూలిపోయారట? దేవుని ప్రజలైన వారు పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. పిల్లరా, అరణ్యంలోనే వారు కూలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త, దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అనుదినము అనుక్షణము
మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం నిత్యము కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. అలాగున మనం దేవుణ్ణి ఘనపరిస్తే ప్రతిఫలం ఏంటంటే దేవుడు మనలను కూడా ఘనపరుస్తాడు. నేను వాక్య సందేశంలోకి వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, దేవుడు మనల్ని ఘనపరచాలని మనం అందరం కోరుకుంటాం. పిల్లలు, ఈరోజు ఈ లోకంలో మనకు ఘనత రావాలి. 10 మంది ఉద్యోగానికి అప్లై చేస్తే 10 మందిలో నేనే సెలెక్ట్ అయ్యాను అనిపించుకోవాలి. పిల్లరా, లేకపోతే 100 మంది విద్యార్థులు ఇక ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నాకే ఎక్కువ మార్కులు రావాలి. పిల్లరా, నేనే విన్ అవ్వాలి. మంచిది, నీ ఆశ మంచిది, నువ్వు ఘనతను కోరుకుంటున్నావు. దేవుడు కూడా అంటున్నాడు, నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి. నన్ను అనగా దేవుణ్ణి మనం ఘనపరిస్తే దేవుడు కూడా మనలను, దేవుణ్ణి మనం తక్కువ చేసి తృణీకరించి తేలిగ్గా చూస్తే దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తాడు. పిల్లరా, ఈరోజు ఈ సమాజంలో పిల్లరా మనం ఘనపరచబడాలి, మన బిడ్డలు ఘనమైన స్థానంలోకి రావాలి అని అందరం కోరుకుంటాం. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. ఎందుకనంటే ఆయన ఎందుకు కోరుకున్నాడంటే ఆయన మన తండ్రి. బిడ్డలకు బాగుండాలని, బిడ్డలు ఉన్నతమైన స్థాయిలోకి రావాలని తల్లిదండ్రులు ఎలాగైతే కోరుకుంటారో, తల్లిగా తండ్రిగా ఉన్న మన పరమరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనమందరము ఘనమైన స్థానంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ క్రమంలోనే మనకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు ఘనపరచబడాలి అని అంటే ముందు నువ్వు నన్ను ఘనపరచు. నన్ను దేవుణ్ణి ఘనపరచడానికి ఇశ్రాయేలుకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూడండి. ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తూ అద్భుతాలు కూడా నడిపిస్తున్నా కానీ ఇంకా కార్యాలు చేయమని అంటున్నారు కానీ చేయలేదని సొనుక్కుంటున్నారు కానీ చేసిన దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచట్లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలు దేవుణ్ణి మహిమపరిచిన సందర్భాలు బహు తక్కువ పరిశుద్ధ గ్రంథంలో. పిల్లరా, ఇశ్రాయేలీలు దేవుణ్ణి దూషించారు. పిల్లరా, ఆయన అవమానపరిచారు. ఈ దినాన వాక్యం వింటున్న సంగమా, ఇశ్రాయేలీయుల వలె మనం ఉండకూడదండి. వారు కూడా దేవుని లోకంలో ఉన్న ప్రజలు కాదు, వాళ్ళు దేవుని బిడ్డలు, వాక్యం తెలిసిన వారు. పిల్లరా, దేవునితో నడిచిన వారు. ఈరోజు నీవు నేను కూడా దేవుడితోనే నడుస్తున్నాం. మనకి కూడా వాక్యం తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వలన, మన ప్రవర్తన వలన, మన ధైర్యం వలన, మన విశ్వాసం వలన, మనం పొందుతున్న ఆధిక్యత వలన మన దేవుడికి ఏం రావాలి? చెప్పాలి, ఏం రావాలి? మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఆయనను ఘనపరుస్తావో దేవుడు ఇంకా నిన్ను ఘనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఈ దినాన ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను.